సర్వాధికారి, నిరంతరము స్తుతి నొందదగిన దేవ, ఉదయం నుండి సాయంకాలం వరకు మా స్తుతులకు అర్హుడా, యోగ్యుడా, మిమ్మును మహిమపరిచి ఘనపరుస్తున్నాను. తండ్రి, ఉదయకాలమందు మరలా ఒక్కసారి వాక్యాన్ని వింటున్న బిడ్డల కొరకును నా కొరకు కూడా ప్రార్థిస్తుకుంటూ ఉన్నాం. నాలో వాక్యం వింటున్న బిడ్డలందరిలో గొప్ప మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. మాలో మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో ఆ లక్షణాలు మాలో కనిపించుటకు దేవ కృప దయచేయండి. మా బలహీనతల్ని పూర్తిగా దయచేసి తొలగించుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఆ శక్తిని మాకు దయచేయండి. నీ వాక్యపు అగ్ని చేత అవి కాల్చబడుటకు సహాయం చేయండి. కొంతమంది ఫరో లాంటి హృదయ కాఠిన్యం కలిగిన వారు, బిలాము లాంటి హృదయ కాఠిన్యం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఫరో శ్రమ వచ్చినప్పుడంతా, అయ్యో నేను పాపిని, నన్ను క్షమించండి, మోషే అహరోనులారా మీ దేవునికి ప్రార్థన చేసి మా దేశం నుండి కీడు తొలగించమని అడిగాడు. అయితే కీడు తొలగిన తరువాత యథావిధిగా వాళ్ళు ప్రవర్తించారు. తండ్రి, ఆ రీతిగా చాలా మంది బిడ్డలు హృదయ కాఠిన్యం చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. వారిని మనస్సును మార్చండి, వారి హృదయ కాఠిన్యాన్ని తొలగించి పాపం ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించుటకు సాయం చేయి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 28వ తారీఖు 2026 మంగళవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39వ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప దయచేయని. జూలై మాసం 28వ తారీఖు 2026 మంగళవారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39వ వచనం. ప్రియులారా, కృతజ్ఞతతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతున్నారో ఆ స్థలాలన్నీ కూడా మనకు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆఖరికి బందీ గృహపు గుమ్మంలో నిలిచిరి అని వాక్యం సెలవిస్తాది. వారు బందీ గృహపు గుమ్మంలో నిలిచారు అనని. ఈ మాట 12వ అధ్యాయం 39వ వచనంలో రాయబడి ఉంది. యెరూషలేములో గుమ్మాలు, గోపురాలలో ఇది కూడా ఒక గుమ్మమై ఉంది. దీన్ని ప్రియులారా, రాజుగారి యొక్క భవనానికి దగ్గరలో సమీపంలో ఉండేది. అందువల్ల దీన్ని బందీ గృహము అని పిలిచేవారు. నెహెమ్యా 12:39లో ఆ రీతిగానే రాయబడి ఉంది. ఎఫ్రాయిము గుమ్మము, పాత గుమ్మము, మత్స్యపు గుమ్మము, హననేలు గోపురము, మేయా గోపురము దాటి బందీ గృహము గుమ్మము వరకు వెళ్ళి అక్కడ గొర్రెల గుమ్మము వద్ద నిలిచిరి, అంటే బందీ గృహం వద్ద నిలిచారని వాక్యము సెలవిస్తాది. ఇది యెరూషలేము గోడల్లో ఇది కూడా ఒక ప్రతిష్టతతో కూడిందే. ఈ కృతజ్ఞత ఊరేగింపు ప్రయాణించిన మార్గంలో ఒక ముఖ్యమైన స్థలం ఇది. గుమ్మము రాజు చెరసాల లేదా నిర్బంధ స్థలానికి సమీపంలో ఉండేటివి. రాజుగారు ఈ విషయంలో ప్రజలను నిర్బంధిస్తూ ఆయన చెరలో ఉంచి అక్కడ ఉంచేవారు. ప్రియులారా, నెహెమ్యా పుస్తకంలో
ప్రతిష్ట మార్గాన్ని వివరించే సందర్భంలో మాత్రమే ఇది స్పష్టంగా రాయబడి ఉంది. దానర్థం మనము గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పాపపు బంధకాలు మనము కూడా సాతాను యొక్క పాపపు బంధకాలలో ఉన్నటువంటి వారమే. రకరకాల బందీలము, రకరకాల నేరాలు చేసి సాతాను చెరలో, సాతాను యొక్క బలమైనటువంటి హస్తాలలో బంధింపబడినటువంటి వారు. అటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి బలమైన కృపచేత మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ నీవేదైనా పాపమనే బంధకంలో ఉన్నావేమో, అటువంటి పాపమనే బంధకంలో ఉంటే విమోచన, విడుదల యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే కలుగుతుంది, అంతేకాని ఇంకొకరి ద్వారా కలగదు. చాలా మంది మనమున్న ప్రాంతాలలో, మనమున్న పట్టణాలు, మనమున్న రాష్ట్రాలు, జిల్లాలు, మనమున్నటువంటి ప్రదేశాలన్నింటిలో ప్రజలు ఈ పాపపు బంధకాలతోనే ఉన్నారు. చదివిన వారు, చదవని వారు కూడా అనేక మంది అనుకుంటున్నారు, ఈ ఈ దేవుడు అనబడిన వారి దగ్గరికి వెళితే మాకు పాప విమోచన కలుగుతుంది, మేము ఇది దేవునికి అర్పణలు అర్పిస్తే మాకు పాప విమోచన కలుగుతుంది అనుకుని చాలా మంది అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. ఏవేవో దేవుడు అనబడిన వాటికి, దేవుడు అనబడిన వారికి చెల్లిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానంలో కూర్చొని మీతో మాట్లాడే మాట, మనం ఏదో దేవునికి చెల్లిస్తే ఆయన మనకున్న పాప బంధకాల నుండి విడిపిస్తాడనేది పొరపాటే. ఆయనే మన కొరకు పాప పరిక్రయ ధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. అంత గొప్ప దేవుడు మనము నమ్ముకున్న దేవుడు. నీవేది చెల్లించాల్సిన పని లేదు. అయితే ఆయనను సమీపించి, ప్రభా నేను పాపిని, పాపపు బంధకాలలో ఉన్నాను, నేను బందీ గృహంలో ఉన్నాను, దయచేసి బందీ గృహము నుండి నాకు విడుదల, విమోచన ప్రసాదించమని ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో సహాయము చేయగలడు. ఎంత సహాయము చేయగలడంటే, ఇక పరిపూర్ణమైన విడుదల, విమోచన, రక్షణ ఆయన దయచేయగలడు. ఎందుకంటే ఆయన ఒక్కడే నా విడుదల కొరకు, నా పాపపు విడుదల కొరకు, నీ పాపము విడుదల కొరకు ప్రాణం పెట్టిన శిలువ త్యాగి, ఆ గొప్ప దేవుని వద్దనే రక్షణ ఉంది కనుక దేవుని పిల్లలం మనము ఏ ఏ బందీ గృహంలో ఉన్నామో ఆలోచించాలి. కొందరు అబద్ధం అనే బందీ గృహము, మోసం అనే బందీ గృహము, కోపం అనే బందీ గృహము, వ్యభిచారం అనే బందీ గృహము, ఇలాంటివి ఎన్నో. కొందరు త్రాగుడు అనే బందీ గృహంలో కూడా ఉన్నారు. కొంతమంది ఇలాంటివి ఎన్నో తప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా బందీ గృహాలే. వాటిలో బంధించబడ్డాం, అందుకే వాటి నుండి విడుదల పొందలేకపోతూ ఉన్నాం. ఈ రోజున ప్రభుల వారి అద్భుతమైన కృపను బట్టి ఆ బందీ గృహం నుండి విడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ బందీ గృహము దగ్గరికి కృతజ్ఞత ఊరేగింపు వచ్చాది. అంటే ప్రభుల వారి దగ్గర, ప్రభువా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను, నన్ను బందీ గృహము నుండి విడిపించారు, అందుకే స్తోత్రాలు తండ్రి. నా మీద పాపపు బంధకాలు,
నా మీద పాపపు చెర లేకుండా వాటి నుండి పరిపూర్ణంగా విడుదల విమోచన ప్రసాదించారు. శిక్షకు పాత్రురాలు కావలసిన నేను ఆ రీతిగా మార్పు చెందలేకపోతున్నానయ్యా. దయచేసి మీరు కృప చూపెట్టి ఒక అద్భుతం చేయండి, ఒక మహత్కార్యం చేయండి. నా జీవితంలో ఒక పరిపూర్ణమైన విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన వారు తండ్రి. మీ నమ్మకాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఎంతో మంది బిడ్డలు బందీ గృహాల నుండి విడిపించబడ్డారు. మీరు విడిపించారు. ఇంకను ప్రపంచంలోనే కాదు, నేనున్న వీధిలో, నేనున్న పట్టణంలో ఎందరో ప్రభా సంఖ్యలతో బంధించాడు సాతానుడు. వారిని విడిపించుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.